ప్రాసిక్యూటర్ గారు ప్రొసీడ్. ఏం చేస్తున్నారు మీరు? 2 నిమిషాలు మౌనం పాటించాం. ఎవరు పోయారు? మన జిల్లా పరువు చచ్చిపోయింది యువరానర్. ఒక జిల్లా కలెక్టర్ గారిని చేసుకున్న దౌర్భాగ్యపు కేసు విచారణకు వచ్చే ముందు సంతాప సూచకంగా 2 నిమిషాలు మౌనం పాటించాను యువరానర్. అబ్జెక్షన్ యువరానర్. కేసు విచారణ ప్రారంభం కాకముందే మౌనాలు సంతాపాలు అంటూ రాయుడు గారు నేరం చేశారు అని నమ్మించడానికి ప్రయత్నం చేస్తున్నారు గౌరవనీయులైన పీపీ గారు. ప్రాసిక్యూటర్ గారు అసలు కేసు వివరించండి. ఆనందంగా వివరించడానికి ఇది ప్రజాస్వామ్యానికి లభించిన విజయం కాదు యువరానర్. ఇటు ప్రజలకు అటు ప్రభుత్వానికి, ముఖ్యంగా ది ఫస్ట్ లేడీ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ శ్రీమతి లలితాదేవి గారికి జరిగిన ఘోరమైన అవమానం. ఈ గుడివాడ రాయుడు గారు సాక్షాత్తు జిల్లా కలెక్టర్ గారి మీదే చేసుకున్నారు. అబద్ధం, నాకేం తెలీదు. ఒరే గుడివాడ రౌడీ, అబద్ధాలు ఆడామంటే నీ కమాన కట్టలు విరిగిపోతాయి. ఆర్డర్ ఆర్డర్. మా క్లీనర్ కి రైటో రైటో అని ఎప్పుడు అన్నారో తెలుసండి. మీరేంటండి బండి కదిలేటప్పుడు హోల్డ్ ఆన్ అంటారు. అతను చాలా దురుసుగా ప్రవర్తిస్తున్నాడు. వెంటనే కోర్టులోంచి బయటికి పంపించండి. అంతేలేండి, ఇది అన్యాయం అనగానే న్యాయస్థానం నుంచి బయటికి గెంటేయించండి. కానీ జడ్జి గారు, వాడికి శిక్ష పడకుండా మీరు వదిలేస్తే మాత్రం బెంచ్ బండి బ్యాక్ టైరే వాడికి కతి. మీ పేరు? గుడివాడ రాయుడు. అతను గుడివాడ రౌడీ అంటున్నాడేమిటి? అచ్చు తప్పు, నోరు తిరక్క. ఈ నెల 16వ తేదీన మీరు కలెక్టర్ ఆఫీస్ కి వెళ్ళారా? వెళ్ళాను. ఎందుకని? ఈ ఎస్పీ గారు మా లారీ డ్రైవర్ ని దారుణంగా లాకప్ లో చంపేస్తే నేను సత్యాగ్రహం చేస్తున్నాను. ఆ కలెక్టర్ గారు వచ్చి ఫైరింగ్ ఆర్డర్స్ ఇచ్చి వెళ్లారు. ఎస్పీ గారు నా పార్టీ కార్యకర్తలందరి మీద కాల్పులు జరిపారు. ఆ దారుణాన్ని చూడలేక ఇదెక్కడ న్యాయమని అడగడానికి వెళ్ళాను. మీరు కలెక్టర్ గారిని చూడడానికి ముందుగా అనుమతి తీసుకున్నారా? లేదు. మరి ఎలా మీట్ అయ్యారు? ఆవిడే బయటకు వచ్చారు. ఏది, మీరు వెళ్ళగానే? అవును. మీరు ఈ రాష్ట్రానికి మంత్రా, ముఖ్యమంత్రి? ఆవిడే స్వయంగా వచ్చి మిమ్మల్ని మీట్ కావడానికి? అటుగా చూడడం, ఇటు చూసి జవాబు చెప్పాలి. యువరానా, పీపీ గారు మా క్లయింట్ ని భయపెడుతున్నారు. మీ క్లయింట్ పాలు తాగే పసిబిడ్డేం కాదు, నెత్తురు తాగే పచ్చి రౌడీ. గౌరవనీయులైన నా క్లయింట్ ని పీపీ గారు రౌడీ అని అవమానపరుస్తున్నారు. యువరానా, ఓ జిల్లా కలెక్టర్ ను కొట్టిన వాడు రౌడీ కాక పెద్ద మనిషి అవుతాడా? కొట్టినట్టు ఇంకా రుజువు కాలేదుగా పీపీ గారు. యువరానర్, ఒక జిల్లాకు అధికారిని అతను నా మీద చేసుకున్నాడని చెప్పినా నమ్మలేకపోతున్నారా? నమ్మటానికి సాక్ష్యం కావాలి కదమ్మా. ఒక రౌడీకి ఎదురుగా సాక్ష్యం చెప్పే ధైర్యం ప్రజలకే ఉంటే రౌడీ అనే పదం డిక్షనరీ నుంచి ఎప్పుడో వెళ్లిపోయింది. ఈ రోజున కలెక్టర్నే కదా కొట్టిందనుకుంటే రేపు ఏ గాంధీ గారి విగ్రహం ఉందో మిమ్మల్ని. వాట్ డు యు మీన్? ఐఎమ్ సారీ యువర్ ఆనర్. ఇట్స్ ఆల్ రైట్. కంటిన్యూ ది ప్రొసీడింగ్. యువర్ ఆనర్, తన భర్త లాకప్ లో హత్య చేసిన నేరస్తుడుగా ఎక్కడ దొరికిపోతాడో అన్న భయం చేతే కలెక్టర్ గారు శాంతియుతంగా సత్యాగ్రహం చేస్తున్న రాయుడు గారి కార్యకర్తల మీద కాల్పులు జరిపించారు. ఒంటి మీద నల్లకోట వేసుకొని ఇట్లా మాట్లాడడానికి సిగ్గులేదు? సిగ్గుపడాల్సింది మీరు ఎస్పీ గారు. పెళ్ళానికి సెల్యూట్ కొడుతున్నందుకు, పెళ్ళాన్ని వెనకేసుకొస్తున్నందుకు మీరు సిగ్గుపడాలి. ఇంత అధికారంలో ఉంటూ కూడా ఆరంగి విధవలా ప్రవర్తిస్తున్నందుకు మీరు సిగ్గుపడాలి. మిస్టర్ ఎస్పీ, దిస్ ఈస్ కోర్ట్. బిహేవ్ యువర్ సెల్ఫ్ ప్రాపర్లీ. సారీ యువర్ ఆనర్. చూసారా యువర్ ఆనర్, ఈ ఎస్పీ గారికి ఎంతటి ఆవేశము అహంకారం ఉన్నాయో ప్రత్యక్షంగా మీరే చూశారుగా. ఇది న్యాయమా అని అడగడానికి వెళ్ళిన రాయుడు గారిని లారీ డ్రైవర్ బాలముల్లి వెనక్కి నెట్టేస్తే తూలి పడబోతూ కలెక్టర్ గారి భుజం మీద చేసి నిలదొక్కున్నారు అంతే. దీనికి మహాభారతంలో కురుక్షేత్రం అంత రాద్ధాంతాన్ని సృష్టించారు ఈ దంపతులు. నిజానికి ఇప్పుడు శిక్ష పడాల్సింది ఎస్పీ గారికే గాని రాయుడు గారికి కాదు అని సవినయంగా విన్నవించుకుంటున్నాను. కలెక్టర్ గారిని గుడివాడ రాయుడు గారు కొట్టినట్లు ప్రాసిక్యూషన్ వారు సరైన సాక్ష్యాధారాలతో నిరూపించలేకపోయారు. ఈ కారణంగా గుడివాడ రాయుడు గారు నిర్దోషి అని తీర్పు ఇవ్వటమైనది. ఇంట్రాగేషన్ లో ఉన్న ఓ వ్యక్తి మరణానికి కారణమైన ఎస్పీని వెంటనే సస్పెండ్ చేయమని పోలీస్ డిపార్ట్మెంట్ కి ఉత్తర్వులు జారీ చేయటం అయినది. యువరానా, సంతాపంతో ప్రారంభించిన ఈ కేసుని సంతోషకరమైన వార్తతో ముగిస్తున్నాను. ఒక జిల్లా కలెక్టర్ ను కొట్టిన కేసును నిరూపించలేని అసమర్థుడిగా, చేతగాని వాడిగా, ఈ పీపీ పోస్ట్ కి అనర్హుడుగా భావించి రిజైన్ చేస్తున్నాను. ప్లీజ్ యాక్సెప్ట్ దిస్ యువరానా. మరి అంత పెద్ద పెగ్గ కొట్టవయ్యా, ఎంత పెద్ద కేసు గెలిపించావో తెలుసా? కొట్టు. డిఫెన్సో
కోర్టులోని దెబ్బక కాశీపతి గాడు గిలగిల కొట్టుకున్నారు కదేటి కొట్టు ఆ గొప్పదనం నాది కాదు మరి మన బుర్రది. ఏంటి రైడ్ కేసు గెలిచినందుకు అంతా ఖుషి చేసుకుంటుంటే నువ్వేమిటి ఎవడో పోయినట్టు పెట్టావు ఫేసు కొట్టు. నాకు మందు తాగాలని లేదు. మరి ఆ లారీ డ్రైవర్ బాలమురళి గాడి నెత్తురు తాగాలనుంది. వాడి నెత్తురేమైనా అత్తరా కావలసినప్పుడల్లా చొక్కాకి రాసుకోవడానికి. అయినా ఇప్పుడే కదా చితక్ కొట్టి నువ్వు బొక్కలో పెడితే నా బ్రెయిన్ తో బయటికి తెచ్చాను. కాస్త చెప్పబోయే రంగనాయకులు. అవును రాయుడు గారు, డిఫెన్స్ గారు చెప్పినట్టు కొన్నాళ్ళు సైలెంట్ గా ఉండటం మంచిది. టైం బాగోలేనప్పుడు తాడే పాము ఎగురుతుంది కదేటి. చూడు రైడు, చార్మినార్ అంత బాడీ ఉండగానే సరిపోదయ్యా, చటాక్ బ్రెయిన్ కూడా ఉండాలి. ఆ బాలమురళి గారికి ఎడాపెడ కలెక్టర్ ఎస్పీ ఉన్నంత కాలం తలకాయ కాదు కదా, వాడి గుండీ కూడా బేకలేవు. వాడిని దెబ్బ కొట్టాలంటే కావాల్సింది కండ కాదయ్యా, బుర్ర. ఆయన చేత నా మాట విని ఆ లారీ డ్రైవర్ గారి సంగతి మర్చిపోయి హాయిగా మందు కొట్టి పడుకో, మిగతా సంగతి నేను చూసుకుంటాను. రాయుడు గారు, ఏమిటిది? బుర్ర బుర్ర కావాలి. ఏంటయ్యా ఇది? మరీ కషాయిలాగున్నాడే. ఒక్కొక్కని ఇన్స్టాల్మెంట్ లో వేసేస్తున్నాడు కంతా. ఎప్పుడన్నా చేతులు దురదగా ఉన్నాయని మనల్ని కూడా వేసేస్తాడా ఏంటి? నువ్వు భయపడితే అంత పని చేస్తాడు. మంచి పడుతుంది, లోపలికి వెళ్ళి రాసుకుందాం పదా. డాడీ మమ్మీ మూడో టైం ఉన్నారు, ఇక్కడే రాసుకుందాం. మేము సిఐడి ఆఫీసర్స్. ఈ కవర్ కలెక్టర్ గారికి అర్జెంట్ గా మాట్లాడాలి. అలాగే సార్. ఆ రోజే వెధవని కాల్చి పారేస్తుంటే ఇంతవరకు. ఎవరి హలో, ఆ కవర్ నేనే ఇచ్చాను. అది మీ వాచ్మెన్ చేతికిచ్చి 3 నిమిషాలైంది. 3 నిమిషాల్లో కిడ్నాప్ చేసిన మీ పిల్లల్ని తీసుకుని 10 కిలోమీటర్ల దూరంలో ఉంటారు. హలో హలో, సో మీ ఉద్యోగం పోగొట్టాడన్న కక్షతో లాయర్ని ఇంత దారుణంగా చంపారన్నమాట. నో, ఎవరో కావాలని మమ్మల్ని కేసులు ఇరికించారు. మా పిల్లల్ని కిడ్నాప్ చేసి డోంట్ టాక్ నాన్సెన్స్. మీ పిల్లలిద్దరూ మీ ఇంట్లోనే ఉన్నారు. నేను ఇప్పుడే చూసి వస్తున్నాను. ఎంత తెలివిగల వాళ్ళు గుడివాడ రౌడీ గారు. అచ్చు తప్పు, గుడివాడ రాయుడు గారు. అదే రాయుడు గారు. కలెక్టర్ పిల్లల్ని కిడ్నాప్ చేసినట్టు నటించి మళ్ళీ ఏమీ ఎరగనట్టు వాళ్ళని ఇంట్లోనే పెట్టి లాయర్ మర్డర్ కేసులో కలెక్టర్ ని ఎస్పీని ఇరికించేశారు. వారేవా పోలీసు వాళ్ళకు భయపడేటోళ్ళు ఇప్పుడు రౌడీలకు గుండాలకు భయపడాల్సి వచ్చింది కదేటి. ఎప్పుడు ఏ కేసులో ఇరికిస్తారో అర్థం కాకుండానే అచ్చు తప్పు. నీ జిమ్మడా ఎంత వచ్చినాడా, నీ చేతులు విరిగిపోను. నీకు అక్క చెల్లెలు లేరంట. సమయానికి నా డ్రైవర్ మావ రాకపోతే నా బతికేమయ్యేది. ఎంతో సచ్చినోడా. నమ్మకండి ఎస్ఐ గారు. పైగా ఈ పిల్లని తీసుకెళ్లి నేరేడు చేసుకుంటానండి. నాకు చూడు పిన్నమ్మ, పాడు పిల్లడు పాటంటే సానిస్తామండి. అబద్ధం చెప్తున్నాడు. లాకప్ లో తీసుకెళ్లి లాఠీ తిప్పండి, వాడే నిజం చెప్తాడు. పట్టుకోండి. వద్దు తీసుకెళ్ళండి. సార్ వద్దు. నాకేం తెలియదు సార్. నన్ను పోలీస్ స్టేషన్ లో పెట్టకండి సార్. సార్ అమ్మో సార్, నన్ను పోలీస్ స్టేషన్ లో పెట్టొద్దు. కావాలంటే ఆ పిల్లని కిడ్నాప్ చేసి ఒప్పేసుకుంటా. నన్ను సెంటర్ జైలుకు పంపించేయండి. నన్ను డిటెన్షన్ లో పెట్టకండి సార్. వద్దు సార్. వద్దు సార్. సార్ ఈ సెల్లో ఉంటే కరెంటు పోద్ది, నా శాంతి గల్లంత అయిపోద్ది. కరెంట్ పోవడం ఏమిటయా? అబ్బా, నీకెట్ట చెప్పాలో నాకు అర్థం కావట్లేదు సార్. చెప్తే ఒకటంట, చెప్పకపోతే ఒకటంట. సార్ నన్ను ఈ రాత్రికి ఇక్కడ ఉంచాలంటే జనరేటర్ తెప్పించి కరెంటు పెట్టేయండి సార్. నన్ను చీకట్లో మాత్రం ఉంచొద్దు. ఎంత డబ్బై నేర్చుకుంటాను సార్. ఆ నల్లరామూర్తి గాడు పిరికి పంద. పోలీసులు భయపడి మొత్తం చెప్పేస్తాడు. బెయిల్ మీద బయటికి తెచ్చేస్తే వాడి గుండెల్లో రైళ్లు పరిగెడుతుంటే బెయిల్ ఇచ్చేదాకా ఎక్కడ ఆగుతాడు? మరేం చేద్దాం? ఇంకో 10 నిమిషాల్లో పోలీస్ స్టేషన్ లో కరెంటు పోతుంది. 11వ నిమిషం
నల్ల రామూర్తి గాడి చావు కేక వినపడుతుంది. రే, ఆ ఏరియాలో కరెంట్ తీసేయండి. ఇదేంట్రా, అక్కడ కరెంట్ తీసేయమంటే ఇక్కడ పోయింది? ఊరంతా పోయినట్టుంది. వాడికి భగవంతుడే ముహూర్తం పెట్టేశాడు. నా మఫ్లర్ ఎక్కడ్రా? కొవ్వొత్తి వెలిగించండి. లారీ డ్రైవర్ నువ్వా? అవునరా గుడివాడ రౌడీ. అచ్యుతం, గుడివాడ రాయుడు. అచ్చు గుద్ది చెప్తున్నాను. ఇక గుడివాడ రాయుడి పేరు గుడివాడ ఓటర్ల లిస్టులో ఉండదు. నువ్వు చంపుదామనుకున్న నల్లరామూర్తిని నేను స్టేషన్ నుంచి కిడ్నాప్ చేశాను. నల్లరామూర్తిని ఎవరో కిడ్నాప్ చేశారు సార్. స్టేషన్ సెల్లో నల్లరామూర్తిని నువ్వే కిడ్నాప్ చేశావనడానికి ఆధారంగా నీ మెడలో గొలుసు అక్కడ పడేశాను. ఏ కమిషనర్ ముందు ఎస్పీని కలెక్టర్ని దోషుల్ని చేశావో అదే కమిషనర్ ముందు నిన్నిప్పుడు దోషిని చేశాను. మీ బావల వాటాగాన్ని సాక్షిని చేసి దాచేశాను. రేపు ఉదయం కోర్టులో నోరిప్పే వరకు నల్లరామూర్తి నల్లపూస అయిపోతాడు. రేపు ఉదయం కోర్టు తెరిచే వరకు టైం ఉంది కదరా, ఈలోగా ఎన్నో జరిగిపోవచ్చు.